like a Hellcat. సో ఈరోజు మనం BS6 డ్యూక్ 200ని రివ్యూ చేయడానికి పోతున్నాం షోరూమ్కి. సో ఇక షోరూమ్ దగ్గరికి అయితే ఇప్పుడు వెళ్దాం. షోరూమ్ మా ఇంటి దగ్గర నుంచి దగ్గరే, ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. సో మనం ఇక్కడ నుంచి రోడ్ అయితే ఎక్కుదాం. రైట్ తీసుకున్నామంటే మనం డైరెక్ట్గా KTM షోరూమ్కి వెళ్ళిపోవచ్చు బైపాస్లో. సో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకుంటాం. సో స్ట్రేట్ వెళ్తే మనకు కోతిరాంపూర్ వస్తుంది. చేసినాం KTM షోరూమ్కి. KTM షోరూమ్ కరీంనగర్. సో ఇక్కడ వీళ్ళు ఉన్నారా, ఉంటే ఏంటి, సో మీకు కనబడుతుంది ఆల్రెడీ డ్యూక్ 200 RC 200. సో మనం అయితే ఒకసారి షోరూమ్ లోపలికి వెళ్దాం. హాయ్ ఫ్రెండ్స్, సో చాలా మంది మనల్ని BS6 రివ్యూ అయితే చేయమన్నారు డ్యూక్ 200ని. సో BS6 ఇప్పుడు నేను కరీంనగర్ KTM షోరూంలో ఉన్నా. సో వీళ్ళు కూడా నాకు మంచి సపోర్ట్ అయితే ఇస్తున్నారు, కరీంనగర్ KTM షోరూమ్ వాళ్ళు అయితే. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ అన్ని వేరియంట్స్ అయితే ఉన్నాయి మనకి అవైలబుల్లో. సో ప్రో నెంబర్ కూడా నేను ఇస్తాను, మీకు ఏమన్నా కావాలనుకుంటే సో వాళ్ళు కాల్ చేయొచ్చు. అండ్ మనకైతే కొంచెం మంచి డిస్కౌంటే ఉంటుంది. సో KTM షోరూమ్ వాళ్ళు అయితే నన్ను చాలా సపోర్ట్ అయితే చేస్తున్నారు. సో చూసుకున్నాము. సో మనకి బ్రదర్ అయితే ఇప్పుడు మనకి దీంట్లో పాత డ్యూక్కి ఉన్న కొత్త డ్యూక్కి వేరియేషన్స్ అయితే చెప్తాడు. అండ్ దీంట్లో ఉన్న స్పెసిఫికేషన్స్ కూడా మనకి బ్రదర్ అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో ఫస్ట్ మనకి వచ్చేసి ఇది DRL లైట్ సిస్టమ్ అయితే ఇచ్చిండు. సో దీని గురించి ఒకసారి చెప్పండి బ్రదర్. మనకి BS6 న్యూ మోడల్లో క్రీమీ వైట్ కలర్లో ఓల్డ్ మోడల్ 250 మోడల్లో మనకు 200 BS6 రిలీజ్ చేశారు సార్. ఇందులో 2 కలర్స్, బోత్ ఆఫ్ 2 కలర్స్ ఇచ్చారు. ఒకటి క్రీమీ వైట్ కలర్, ఒకటి ఎలక్ట్రానిక్ ఆరెంజ్ కలర్. ఇందులో 2 కలర్స్ ఉంటాయి సార్. మోడల్ లాగానే ఉంటుంది. మనకు ఈ సైలెన్సర్ వచ్చేసి అండర్ బెల్లీ కట్ అయిపోతుంది సార్. ఓకే, మనకి పాత డ్యూక్ 200కి అండర్ బెల్లీ ఇచ్చినట్టే దీంట్లో కూడా అండర్ బెల్లీ ఇచ్చేసారు. చేంజ్ అయితే ఏం లేదు. మనం 250కి మాత్రం ఎగ్జాస్ట్ వస్తుంది. ఫ్రేమ్ ఫిట్టింగ్ మొత్తం ఇలాగే ఉంది, ఎగ్జాస్ట్ మాత్రం ఎక్స్ట్రా ఉంటుంది. CC అవరేజ్ లో డిఫరెంట్ ఉంటుంది సార్. సో మనకైతే ఇప్పుడు నా డ్యూక్ 200 పాత డ్యూక్ 200కి దీనికి కంపేర్ చేసుకుంటే మొత్తం ఫ్రెష్ లుక్ అయితే ఇచ్చిండు వీళ్ళు. మనం చూసుకోవచ్చు. సో ఈ ట్యాంక్ కానీ హెడ్ లైట్ కానీ మనకి ఇదంతా చూసుకుంటే మొత్తం డ్యూక్ 250 390 లాగానే ఉంది మనకి. మనం ఇక్కడ కొంచెం మోడిఫికేషన్స్ ఏమైనా హ్యాంగర్స్ అయినా ఏదైనా పెట్టుకుంటే మాత్రం దూరం నుంచి చూస్తే మాత్రం 250 లైక్ 390 అనేది మాత్రం చెప్పగలుగుతాం మనము. అండ్ మనకి ఇప్పుడు ఇంకా ఏమైనా చేంజెస్ 390 మోడల్ ఓన్లీ మనకు హెడ్ లైట్ మాత్రం చేంజ్ అవుతుంది సార్. హెడ్ లైట్ వచ్చేసి LED ల్యాంప్స్ వస్తాయి. మనకు 250కి అయితే హలోజన్ ల్యాంప్ ఉంటుంది, ప్యారల్ ల్యాంప్.
ఓకే. అండ్ ఇప్పుడు దీనికి ట్యాంక్ కెపాసిటీ ఏమైనా పెంచిందా లేకపోతే తగ్గించిందా? ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి మనకు ఓల్డ్ మోడల్ లాగానే 9.5 ఇచ్చారు సార్. ఓకే. సో ఇప్పుడు మనం చూసుకుంటే పాత మోడల్లో వచ్చేసి మనకి ప్లాస్టిక్ ట్యాంక్ అయితే ఇచ్చిండు. సో ఇప్పుడు మాత్రం ఇది స్టీల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేసిండు వీళ్ళు. సో కేటీఎం వల్ల అయితే ఇది ఒకటి మనకి మంచి అడ్వాంటేజ్. ఎందుకంటే మనకి నార్మల్ డ్యూక్ లో నార్మల్ చూసుకుంటే మాత్రం మనం మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ అయితే పెట్టుకోలేము. దీంట్లో మాత్రం మనం మ్యాగ్నెటిక్ ట్యాంక్ బ్యాగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఈ హ్యాండిల్ చూడండి పొజిషన్ మాత్రం వీళ్ళు సేమ్ ఇచ్చిళ్ళు, హ్యాండిల్ పొజిషన్ కూడా. అండ్ ఇది మంచి ప్రీమియం క్వాలిటీ ఉంది. కేటీఎం అంటే కొంచెం ప్రీమియం క్వాలిటీ ఉంటాయి మనకి తెలుసు. అండ్ మనకి కేటీఎం లో మోస్ట్ మనకి ఇరిటేటింగ్ అని అనిపించింది ఇది వరకు. సో వాళ్ళు దాన్ని సార్ట్ అవుట్ అయితే చేసిరు ఈ BS6 వర్షన్ లో. అది సీట్ ఒకసారి మీరు వచ్చి చూసుకోవచ్చు. సీట్ కూడా ఎంత సాఫ్ట్ కుషనింగ్ ఉంది. సో మనకి ఓల్డ్ మోడల్లో ఇంత సాఫ్ట్ కుషనింగ్ అయితే ఉండదు. సో ఇది మాత్రం చాలా సాఫ్ట్ కుషనింగ్ అయితే ఉంది. అండ్ సో ఇంజన్ స్పెసిఫికేషన్స్ ఏమైనా చెప్తారా? ఇంజన్ వచ్చేసి కంప్లీట్ BS6 ఇంజన్ తో మనకు వేరియేషన్ తో ఇచ్చారు సార్. మనకి ఇప్పుడు సైలెన్స్ ఎగ్జాస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ BS6 మోడల్లో సైలెన్సర్ లో ఇక్కడ సిలిండర్ వస్తుంది సార్. ఈ ఇంజన్ గార్డ్ లోపల ఉంటుంది, ఇక్కడ సిలిండర్ ఉంటుంది సార్. కంప్లీట్ ఏంటంటే మన సౌండ్ పొల్యూషన్ కానీ ఎయిర్ పొల్యూషన్ కానీ అవ్వకుండా మనకు BS6 ఎడిషన్ తీసేవారు. ఆ ఎడిషన్ లో ఇందులో సిలిండర్ ఉంటుంది సార్. ఓకే. ఓకే. సో బ్రదర్ ఏమంటున్నారంటే సో ఇప్పుడు నార్మల్ గా వచ్చే బండ్లకి క్యాథలిక్ కన్వర్టర్ అనేది ఒక సిలిండర్ లాగా ఒకటి కింద అయితే ఇస్తున్నారు. సో దానివల్ల మనకి ఏమవుతుందంటే సౌండ్ అనేది బాగుంటుంది, ప్లస్ పొల్యూషన్ అనేది కాకుండా అది ఒకటి క్యాథలిక్ కన్వర్టర్ లాగా ఒకటి అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో దానివల్ల మనకి పొల్యూషన్ అనేది అయితే ఇంతవరకు రాదు, అంటే లైక్ రాదు. మనకు సైలెన్సర్ వచ్చేసి ఇక్కడ ఇలా ఉండి మనకు పైనుండి ఈ ఇంజన్ మీది నుండి పైనుండి అండర్ బెల్లి వరకు ఇలా ఉండేది సార్. మనకి ఇప్పుడు ఇంజన్ వేరియంట్ లో ఏం చేశారంటే ఈ సైలెన్సర్ వచ్చేసి ఇలా కింది నుండి ఇచ్చేసి ఈజీ టైప్ మనకు మెకానిక్లకు కానీ ఎవరికి కానీ ఆయిల్ చేంజ్ చేయడం కానీ మ్యాగ్నెటిక్ ఆయిల్ కానీ ఏమన్నా రిపేర్స్ ఉంటే ఈజీగా చేంజ్ చేసుకునే విధంగా మనకు సైలెన్సర్ని డిజైన్ చేశారు సార్. ముందటి నుండి ఫ్రంట్ గా ఇంజన్ గార్డ్ నుండి ఇస్తూ మనకి ఇక్కడ అండర్ బెల్లీతో కట్ అయిపోతుంది సార్. ఓకే. సో మనము ఇదివరకు మోడల్లో చూసుకుంటే ఏమైతుందంటే సైలెన్సర్ అనేది ఇక్కడ ఇంజన్ పై నుంచి వచ్చేది. సో మనం ఇప్పుడు ఏమైనా ఆయిల్ చేంజ్ చేసుకున్నా, మ్యాగ్నెటిక్ ఆయిల్ ఏదైనా పోయినా కూడా సో మెకానిక్స్ కి కానీ మీకు కానీ చూడడానికి లేకపోతే క్లీనింగ్ కి కానీ కష్టం ఉండేది. సో వాళ్ళు ఏం చేశారంటే ఇప్పుడు ఈ ఎగ్జాస్ట్ పైప్ అనేది ఇంజన్ కింద నుంచి తీశారు. సో ఇంజన్ అండర్ బెల్లీ లైక్ ఎగ్జాస్ట్ కాబట్టి సో ఇంజన్ కింద నుంచి తీశారు. సో కింద నుంచి తీసేసరికి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మనకి ఈ చాసీ ఫ్రేమ్ కూడా చూసుకుంటే ఇది యూనిక్ డిజైన్ ఉంది ఇప్పుడు మాత్రం. సో మనం పాత వర్షన్తో కంపేర్ చేసుకుంటే ఇదంతా యూనిక్ డిజైన్ ఉంది. అండ్ ఇక్కడ కూడా మనం చూసుకుంటే ఇక్కడ మనకి జాలి లాగా ఇచ్చిండు, ఒక నెట్ లాగా ఇచ్చి దానికి హోల్స్ అయితే ఉన్నాయి. సో ఇది మనకి ఏంటంటే ఎయిర్ డిస్ట్రిబ్యూషన్ అనేది మనకి ఈ దీంట్లో నుంచి వెళ్ళిపోతుంది. అండ్ ఇది మనకి బెటర్ క్వాలిటీ, మంచి క్వాలిటీతోనే ఇచ్చిండు. సో ఈసారి మనకి కేటీఎం అయితే దేంట్లో కాంప్రమైజ్ కాలేదని నేను చెప్పగలుగుతా. అండ్ మనకి చూసుకోవచ్చు అంత ప్రీమియమే ఉంది. సో అంతకుముందు ఈ ఫుట్ ప్యాక్స్ మనకి ఏంటంటే మనకి సిల్వర్ కలర్ లో ఇచ్చేది, ఇప్పుడు వీళ్ళు మనకి ఇది బ్లాక్ కలర్ లో ఇస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా చూసుకోవచ్చు ఇదంతా ఫ్రేమ్ అంతా డ్యూక్ 250, 390 నుంచే తీసుకున్నారు ఈ ఫ్రేమ్ అంతా. సో మనం ఇప్పుడు అన్ని చూసుకున్నాము. మేజర్ మోడిఫికేషన్ కేటీఎం డ్యూక్ లో వీళ్ళు BS6 లో లాంచ్ చేసిందంటే డ్యూయల్ ఛానల్ ABS. సో చెప్పండి కదా. కంప్లీట్ ఏంటంటే మనకు డిస్తో వచ్చిన 12 ఛానల్ ABS ఇచ్చారు సార్. మనకి ఏంటంటే మనకు 12 ఛానల్ ABS తో ఇచ్చారు సార్. ఫ్రంట్ టు బ్యాక్ మన కంప్లీట్ 12 ఛానల్ ABS తో. ABS మీన్స్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ సార్. సో ఈ ABS అనేది మనకు చాలా యూస్ఫుల్ ఉంటుంది. మనకి ఎర్లియర్ వర్షన్స్ లలో ఓన్లీ 390కి వస్తుండే. సో 390కి అండ్ మోస్ట్ ప్రాబ్లీ లైక్ 250 కూడా వచ్చింది. బట్ 200కి వీళ్ళు మంచి పని చేసిండు. ABS అనేది చాలా లైఫ్ సేవర్, చాలా 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 అంటే చాలా లైఫ్ సేవర్. సో వీళ్ళు ఈ దీని వర్షన్ లో మాత్రం చాలా చాలా బెటర్ ఆప్షన్ అయితే తీసుకున్నారు. అండ్ మనం ఈ ఫోక్స్ కూడా చూసుకుంటే, ఫ్రంట్ ఫోక్స్ కూడా చూసుకుంటే వీళ్ళు ఇక్కడ ఈ రిఫ్లెక్టర్స్ అనేవి ప్రొవైడ్ చేసారు మనకి. సో ఈ రిఫ్లెక్టర్స్ అనేవి మనకి నైట్ లో చాలా యూస్ఫుల్ ఉంటుంది. అండ్ ఈ అప్ డౌన్ ఫోక్స్ మోడల్ అయితే వీళ్ళు కేటీఎం వాళ్ళు చాలా చాలా మంచి పని అనుకోవాలి. ఈ అప్ డౌన్ ఫోక్స్ అనేది ఇది వరకు కూడా ఉంది మనకి, బట్ ఈ మడ్గార్డ్ ఎలివేషన్ కానీ ఇదంతా చాలా బాగా తీసింది. సో మనము చూసుకోవచ్చు ఇదంతా.
స్పోక్లో మనకు స్పెసిఫికేషన్ ఏంటంటే వరల్డ్ నెంబర్ 1 మ్యానుఫ్యాక్చర్ WP కంపెనీ సార్. యా సో డబ్ల్యూపీ కంపెనీ అని అంటే మనకి ట్రాంప్ లో కానీ పెద్ద పెద్ద మోటార్ సైకిల్స్ లో ఉండే సస్పెన్షన్ అది. సో ఈ సస్పెన్షన్ అనేది అప్ డౌన్ సస్పెన్షన్ అండ్ W2 సస్పెన్షన్ కాబట్టి మనకి మంచి మంచి సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనకి. సో మనం బ్యాక్ సస్పెన్షన్ గురించి కూడా మాట్లాడుకుంటే వీళ్ళు సో సింగిల్ మోనోషాక్ సస్పెన్షన్ అనేది ప్రొవైడ్ చేశారు. సో మోనోషాక్ సస్పెన్షన్ అంటే మీకు తెలుసు. సో ఇది కూడా మనకు మంచి మంచి సస్పెన్షన్ అనే మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ హ్యాండిల్ బార్ ఫ్రంట్ పొజిషన్ లో ఏమైనా చేంజెస్ ఉన్నాయా? కొంచెం చేంజెస్ ఇచ్చారు సార్. మనకు ఏంటంటే ఓల్డ్ మోడల్ 200 మోడల్లో మనకి ఇక్కడ కొంచెం వింగ్షీల్డ్ లాంటి టైప్ వచ్చేసి, ఓకే వింగ్షీల్డ్ టైప్ వచ్చేసి కింద కొంచెం నెంబర్ ప్లేట్ వింగ్షీల్డ్ పైన వచ్చేసి, ఓకే ఇలా ఏంటంటే ఈ 200 మోడల్లో 250 మోడల్ ఇచ్చాడు కాబట్టి మీటర్ కింద నెంబర్ ప్లేట్ వచ్చి ఇక్కడ వింగ్షీల్డ్ అనేది మనకు లేకుండా ఉంటుంది. ఓకే మళ్ళీ స్పెసిఫిక్ గా వచ్చేసి మనకు కిల్లింగ్ బటన్ సార్. కిల్లింగ్ బటన్ వచ్చేసి మనకు ఓల్డ్ మోడల్ అయితే ఆరెంజ్ కలర్ లో ఉంటుంది, ఈ కంప్లీట్ రెడ్ కలర్ లో ఇచ్చేసారు. అండ్ ఇది మీరు చూసుకుంటే ఫ్రెండ్స్ ఇది కూడా మనకి ఈ బటన్ కూడా స్మూత్నెస్ ఉంది అండ్ మనకి మంచి క్వాలిటీ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. సో KTM వాళ్ళు అయితే దీంట్లో మాత్రం ద బెస్ట్ అనుకోవాలి. బికాస్ ఓవరాల్ క్వాలిటీ డ్యూక్ 200 అనేది చూసుకుంటే పాత వర్షన్ కి కొత్త వర్షన్ కి మాత్రం వాళ్ళు సూపర్ అయితే చేసిరు. మనం చూసుకోవచ్చు మనం మొత్తం. అండ్ మనకి ఇగ్నిషన్ కూడా ఫ్రెండ్స్ వీళ్ళు చేంజ్ చేశారు. సో చూడండి ఒకసారి ఇగ్నిషన్ కూడా. యా చెప్పండి. ఇగ్నిషన్ వచ్చేసి మనకు హ్యాండిల్ పైన మనకు ఇగ్నిషన్ ఉంటుంది సార్. బట్ Okay. ఏంటంటే ఈ 200 మోడల్లో మనకు హ్యాండిల్ కి బ్యాక్ సైడ్ ఇగ్నిషన్ ఇచ్చారు Okay. వేరియేషన్ లో. సో సేమ్ లైక్ డ్యూక్ 250 ఎగ్జాక్ట్లీ సేమ్ డ్యూక్ 250 లాగానే ఇచ్చారు. అండ్ మనము మొత్తం 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 ఫ్రెష్ లుక్ అయితే ఉంది డ్యూక్ 200ది. అండ్ నేను చెప్తున్నాను కదా డ్యూక్ 200 ఎంట్రీ లెవెల్ వాళ్ళకైతే ద బెస్ట్ మోటార్ సైకిల్ అనే చెప్పగలుగుతాము. అండ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు హై పవర్ సీసీ బైక్ కావాలి అండ్ ఫంకీ లుక్ అండ్ స్పోర్టింగ్ లుక్ మొత్తం కావాలి అనుకుంటే మాత్రం ఈ మోటార్ సైకిల్కి అయితే వెళ్ళాలి అని చెప్పగలుగుతాను నేనైతే. బికాస్ ఎందుకంటే దీన్ని మనము దూరం నుంచి చూస్తే 390 లాగా ఉంటుంది. అండ్ ఇది కూడా ఈ మోడల్ వచ్చేసి మనం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 790 డ్యూక్ అనేది ఒకటి ఉంటుంది, అది కంప్లీట్ స్పోర్ట్స్ వేరియంట్. సో దాంట్లో నుంచి ఇది నెక్స్ట్ స్ట్రీట్ బైక్ గా మనం తీసుకున్నాము. అండ్ ఇది లైక్ ఎంట్రీ లెవెల్ లో మనం చూసుకోగలుగుతాం. స్టూడెంట్స్ కి అయితే బెస్ట్ అని నేను చెప్పగలుగుతాను ఈ మోటార్ సైకిల్ అయితే. అండ్ బ్రో దీని ఆన్ రోడ్ కాస్ట్ ఎంత అవుతుంది ఇప్పుడు మనకి షోరూమ్ ప్రైస్? షోరూమ్ ప్రైస్ వచ్చేసి 1,76,333 రూపాయలతో మనకు షోరూమ్ ప్రైస్ రిలీజ్ అవుతుంది. ఓకే. ఇది షోరూమ్ లో బట్టి ఇది కొంచెం ప్రైస్ మారచ్చు. సో షోరూమ్ కి అయితే ప్రైస్ అయితే వేరియేషన్ అయితే ఉంటది. సో మీరు రావచ్చు. సో మీకు ఈఎంఐ లో కూడా ప్రొవైడ్ చేస్తారు. సో నేను దాని అన్న నెంబర్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో మీరు కాల్ చేయొచ్చు, మీరు కాల్ చేసి అడగచ్చు. సో మీకు ఈఎంఐ లైక్ దాంట్లో కూడా హెల్ప్ చేస్తాడు బ్రదర్. సో మీరు వచ్చి తీసుకోవచ్చు. అండ్ మీకు ఎస్టిమేషన్ కావాలన్నా కూడా బ్రదర్ చెప్తాడు ఎస్టిమేషన్ అనేది. అండ్ మంచి డిస్కౌంట్ అయితే మనకైతే KTM వాళ్ళు కరీంనగర్ వాళ్ళు అయితే ప్రొవైడ్ చేస్తారు మీకు. సో నెక్స్ట్ వచ్చేసి మనము చాలా మందికి ఉంటుంది ఇంత పెద్ద బండి తీసుకుంటున్నాము అండ్ ఇది కొంచెం న్యూ మోడల్, మొత్తం న్యూ మోడల్ ఉంది. సో దీంట్లో ఏమైనా యావరేజ్ అనేది కొంచెం తగ్గుతుందా పెరుగుతుందా అని చాలా మంది ఉంటుంది. అండ్ BS6 వర్షన్ లో చాలా మందికి ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది ఈ లైక్ మెయింటెనెన్స్ గురించి కానీ దేని గురించి కానీ. సో మెయింటెనెన్స్ వచ్చేసి మనకి అంత సేమే ఉంది. సో ఎయిర్ ఫిల్టర్ కానీ ఏదైనా కొంచెం అంత సేమే ఉంది. సో నేను చెప్పాను కదా నా బండిలో సర్వీసింగ్ ఎంత అవుతుంది, ఈ బండిలో కూడా లైక్ ఒక 500 ఎక్స్ట్రా కావచ్చు. సో లైక్ నియర్లీ లైక్ 3000 ఆ రేంజ్ లో అయితే అవుతుంది ఎప్పుడు మీకు పెయిడ్ సర్వీసింగ్ అయితే. అండ్ మైలేజ్ గురించి బ్రదర్ చెప్పండి, మైలేజ్ గురించి ఎంత ఇస్తుంది? వచ్చేసి మనకు లోకల్లో తిరుగుతాం కాబట్టి టాప్ గేర్ కి ఎవరు వెళ్ళరు, 6 గేర్ వరకు ఎవరు వెళ్ళరు కాబట్టి 3 గేర్ 4th గేర్ లో ఉంటారు కాబట్టి కొంచెం ఆవరేజ్ తక్కువ ఇవ్వచ్చు, 30 వరకు ఇవ్వచ్చు. మనకు హైవేలో వెళ్తాం కాబట్టి మనకు 6 గేర్ కంపల్సరీ వేస్తాం కాబట్టి 6 గేర్ లో హైవేలో మాత్రం 35 వరకు ఇవ్వచ్చు. ఓకే. సో ఇది కంపెనీ క్లెయిమ్ చేస్తుంది. సో కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి వీళ్ళు చెప్పేది ఇది. సో మనకి దీంట్లో ప్రైస్ లైక్ వేరియేషన్ అయితే జరుగుతుంది. సో మనకి కొంతమందికి ఎక్కువ కూడా ఇవ్వగలుగుతాం. సో వే ఆఫ్ రైడింగ్ మనం ఎట్లా రైడ్ చేస్తాం. సో మనము గేర్ షిఫ్టింగ్ అనేది తొందర చేసి హార్డ్గా రేవ్ లిమిట్ దాటిపోయి మనం రేస్ చేసినామంటే మాత్రం బండిని మనకి తక్కువనైతే ఇస్తుంది. సో మీరు నార్మల్ డీసెంట్గా నడుపుకుంటే మాత్రం మీకు డీసెంట్ మైలేజ్ అయితే ప్రొవైడ్ అవుతుంది.
సో ఓవరాల్ రివ్యూ అయితే మనది ఇది డ్యూక్ 200 గురించి. సో మీకేమన్నా వేరే లైక్ బైక్స్ రివ్యూస్ కావాలన్నా కూడా నేను ఇస్తాను. సో మనకి నెక్స్ట్ రివ్యూస్ అయితే సో 125 డ్యూక్ ఉంది, సో దాని రివ్యూ కూడా ఉంటుంది. అండ్ మీకు RC 200 రివ్యూ కావాలన్నా నేను ఇస్తాను, అట్లేం లేదు. ఓకే, సో మీకు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా కూడా KTM కరీంనగర్ వాళ్ళని నేను ప్రొవైడ్ చేస్తాను నెంబర్ అయితే. సో మీరు వాళ్ళకి కాల్ చేయొచ్చు, వాళ్ళ దగ్గర మీకు ఎట్లాంటి డౌట్ ఉన్నా కూడా వాళ్ళు క్లారిఫై చేయడానికి రెడీగా ఉన్నారు. ఓకే, యా.